అటు బాలకృష్ణ గారు కావచ్చు, మన దర్శకులు బోయపాటి శ్రీను గారు కావచ్చు, ఏది నిజము ఏది అబద్ధమని అద్భుతమైన నరేటివ్స్ ద్వారా ఒక సెక్యులరిజం ముసుగులో 100 కోట్ల మంది హిందువులు ఉండగా కూడా ఈ రోజు ధైర్యంగా హిందుత్వం గురించి మాట్లాడాలన్నా దేశభక్తి దైవభక్తి ఎందుకు మనకి ఈ రోజు ఒక రక్షణ. విశ్వ హిందూ రక్షా పరిషత్ అధ్యక్షురాలు మన యమునా పటక్ గారు 250 మంది స్టూడెంట్స్తో అంటే పిల్లల్లో ఈ జ్ఞానం నింపాలి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో ఉన్న మంచిని చేరవేయాలి అన్న ఉద్దేశంతో 250 మంది స్టూడెంట్స్, 25 to 50 మెంబర్స్ సోల్జర్స్, అందులో వీరు ఎయిర్ ఫోర్స్ వారు కూడా ఉన్నారు, కార్గిల్ సైనికుడు, ఇలాంటి వారు ప్లస్ ఇంటలెక్చువల్స్ ఒక 50 నుంచి 100 మంది అందరినీ తీసుకొచ్చి ఈరోజు వారికి సినిమా చూపించడం జరిగింది. వారు చూపిస్తూ ఒకటే కోరారు, ఏమంటే ఇలా అందరికీ ఈ సినిమా చేరాలన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను, మీరు కూడా రావాలి అని అంటే ఈరోజు నేను కూడా వచ్చి కూర్చొని వారితో పాటు కూర్చొని చూడడం జరిగింది. ఒక మంచి సినిమాని మంచి వేదిక మీద నిలబెట్టాలన్న మీ తాపత్రయానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. అఖండ తాండవం ఈరోజు మరి బోయపాటి శ్రీను గారు ప్రముఖ దర్శకులు, మరి వారి నేతృత్వంలో నిజంగా ఇది సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే ఇది సుసాధ్యం మిత్రులారా. ఎందుకంటే బాలకృష్ణ గారు కానివ్వండి, యావత్ టీంలో ఎవరైతే ఉన్నారో నాకైతే ప్రతి సన్నివేశంలో కూడా మనకి మన దేశము ధర్మము ఏదైతే అనాదిగా ఒక నెరేటివ్స్ ని మన బుర్రల్లో పాతేసి మనని బ్రెయిన్ ట్యూన్ చేశారో, ఈ బ్రెయిన్ ట్యూనింగ్ అంతా కూడా అద్భుతమైన నెరేటివ్స్ ని ఏది అసలు ఏది నిజము ఏది అబద్ధమని అద్భుతమైన నరేటివ్స్ ద్వారా దేశం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ధర్మ రక్షణ అంటే ఏమిటి అనేది చాలా స్పష్టంగా నిజంగా కూడా ఇన్ని సంవత్సరాలలో ఈ రోజు సనాతన హిందూ ధర్మం గురించి ఈ రోజు మన దేశంలో మాట్లాడాలంటే మనకి నామోషి. ఒక సెక్యులరిజం ముసుగులో 100 కోట్ల మంది హిందువులు ఉండగా కూడా ఈ రోజు ధైర్యంగా హిందుత్వం గురించి మాట్లాడాలన్నా మన ధర్మం గురించి చెప్పాలన్నా కూడా ఈ రోజు మనకి నామోషి. కానీ మనందరికీ తెలుసు సినిమా అంటే ఎంత ప్రభావితమైన క్షేత్రము. అలాంటి క్షేత్రంలో ఒక కమర్షియల్ ఎలిమెంట్ తప్ప నిజంగా ధర్మం అంటే ఈరోజు చూసేవాళ్ళు ఎవరు అనే ఆలోచన కాదు. నా దేశము నా ధర్మము ఈ క్షేత్రం ద్వారానే, ఈ సామాజిక మాధ్యమం ద్వారానే నేను ప్రజలకు చైతన్యవంతం చేస్తాను. దేశభక్తి దైవభక్తి ఎందుకు మనకి ఈ రోజు అదొక రక్షణ, అదొక కవచంగా ఎలా ఉంటుంది నిజంగా చైతన్యపరచాలంటే ఇది ఒక అద్భుతమైన మాధ్యమం. అటు బాలకృష్ణ గారు కావచ్చు, మన దర్శకులు బోయపాటి శ్రీను గారు కావచ్చు, వారి యావత్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంకిత భావంతో చేసిన ప్రయత్నం కాదు ఇది. సినిమాగా చూడటం లేదు, ఒక కనువిప్పు కలిగే ఒక యథార్థ గాథను మన కళ్ళ ముందు ఉంచారు. సనాతన ధర్మం వర్ధిల్లాలి చెప్పుకుంటే సరిపోదు మిత్రులారా. ఇలాంటి ఈ సినిమా కాదు, ఒక యథార్థ గాథను మనం సపోర్ట్ చేస్తేనే, మన పిల్లల్ని తీసుకొని వస్తేనే అది నిజంగా వాళ్ళకు ఒక పరంపర అర్థం అవుతుంది, ఎంత గొప్పది సాంప్రదాయం అర్థం అవుతుంది. ఇంత ఆధునిక యుగంలో కూడా ఈ రోజు తీసి పడేసే వీలు కాదు. యుగాలు మారినా కాలాలు మారినా సనాతన ధర్మం ఎప్పుడూ నిశ్చలమైనది, అనంతమైనది, ఆది అంతం లేనిది అని ప్రూవ్ చేశారు. వారికి మరొకసారి పాదాభివందనం చేస్తూ ఇలాంటి ప్రయత్నానికి కంపల్సరీ హిందూ సంస్థలను చెప్పుకున్న ఎవరైనా, హిందువులను చెప్పుకున్న ఎవరమైనా మీతో ఇటువంటి కాన్సెప్ట్ తో మేము ఖచ్చితంగా ఉంటామని త్రికరణ శుద్ధిగా చెప్తాం.